ఈ సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొకసారి తండ్రి ఈ శుక్రవారపు ఆరాధనలో మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి కొన్ని విషయాలు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉండగా మీరు మాకు తోడుగా నేరుగా నడిపించండి. అలాగే ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఏవైతే సంగతులు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాం తండ్రి ఆ మాటలు పరిశుద్ధాత్మక సహాయం ద్వారా మీ పిల్లలతో మాట్లాడుతూ నాకు నేను పరిశీలన చేసుకుంటూ మీ పిల్లలతో కూడా మాట్లాడడానికి మా అందరికీ మీరు తోడుగా నేరుగా నడిపిస్తారని. అలాగే తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే మాకు సహాయంగా ఉంటారని క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి ఆమేన్. సరే, కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉంటే కొన్ని అవుట్లైన్ మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం ఈరోజు. జాగ్రత్త. గడిచినటువంటి బుధవారం జకర్యా గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం కొన్ని వచనాలు వివరించుకున్నాం. ఆ కొన్ని వచనాల రెఫరెన్స్లు ఏవైతున్నావో వాటిని మరలా ఒకసారి రివిజన్ చేసి దాన్ని కంటిన్యూస్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేవలం మనం మాట్లాడుకుని సుమారు 8 వచనాలు. ఆ 8 వచనాలని త్వరగానే మనం వివరించుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మరలా మీరు ఎంత బాగా రెస్పాండ్ అవుతే నేను అంత త్వరగా ఈ 8వ అధ్యాయం వివరించే ప్రయత్నం చేస్తాను. సుమారు ఎన్ని వచనాలు ఉన్నాయి? 23 వచనాలు ఉన్నాయి. ఆ 23 వచనాలు మీకు వివరించాలంటే మీరు నాకు కోఆపరేట్ చేయండి, 1 అవర్లో అవగడేస్తాను. ఓకేనా? మెయిన్ ఏంటంటే రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా లోతైన విషయాలు నిగూఢమైన సంగతులు ఈ లేఖనంలో రాయబడడం జరిగింది. విందాం. ఈ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం రాస్తున్న సమయంలో అక్కడ దేవుని ఆలయం అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అర్థమవుతుంది, నిర్మాణం అనేది జరుగుతుంది. అంటే ఈ పార్షికులు మాదీయులు ఈ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో దర్యావేషి గారి కాలంలో 4వ సంవత్సరమున కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉండగా ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడుతున్న యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల గురించి ఇంతకుముందు యెషయా అనే ప్రవక్త లేఖనాల ద్వారా కొన్ని ప్రవచనాలు చెప్పాడు. ఈ లేఖనాల ద్వారా చెప్పబడిన ప్రవచనాల యొక్క నెరవేర్పు ఎప్పుడు జరగబోతుందంటే ఇంకా ముందర జరగబోతుందని, దాని గురించినటువంటి కొన్ని విషయాలు ఒక పక్కన యెషయా గారు మాట్లాడితే యెషయా గారు చెప్పిన మాటలు జకర్యా గారు ప్రస్తావిస్తున్నారు. ఎవరితో ప్రస్తావించడం మొదలెట్టాడంటే దేవుడు జకర్యా గారితో మాట్లాడి జకర్యా ఇప్పుడు ఎవరికి చెప్పాలి చెప్పండి? యూదులకి చెప్పాలి. ఇప్పుడు యూదులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో దేవుడు జకర్యా గారితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జకర్యా ఈ సియోను పురం ఏదైతే ఉందో ఈ సియోన్లో దేవుని మందిరాన్ని కడుతున్నారు కదా, ఇది చాలా నేను రౌద్రముతో కోపముతో ఈ మందిరాన్ని కడుతున్నానని చెప్పాడు. అది మొదటి వచనం యొక్క సారాంశం. ఎందుకు రౌద్రముతో కోపంతో దేవుడు కడుతున్నాడు అంటే, అదే మనం కొన్నిసార్లు మాట్లాడుకున్నాం ఏంటంటే, బబులోని రాజు 70 సంవత్సరాల కాల వ్యవధి ముందర అంటే తన పరిపాలన స్టార్ట్ అవుతున్న టైంలో దేవుని ఆలయాన్ని కూల్చేశాడు. అంటే నా పిల్లలు ఎవరుతున్నారో నా పిల్లలు ఈ మందిరంలో కూర్చుని ప్రార్థనా స్థలంగా పిలువబడుతున్న ఈ మందిరాన్ని బబులోని రాజు కూల్చేశాడు. ఆ కూల్చేసినటువంటి విధానమును బట్టి నా పిల్లలు ఎవరుతున్నారో చెర్రొనిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, యూదులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు అనుభవించారు. ఎవరు అనుభవించారు? యూదులు అనుభవించారు. ఈ యూదులు అనుభవించినటువంటి తీరును బట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నారంటే, వాళ్ళు పడినటువంటి శ్రమలు, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు అవన్నీ మర్చిపోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి? నా మందిరం ఇక్కడ జరగాలి. నా మందిరం అంటే ఎక్కడ ఉంది? అది యెరూషలేములో ఉంది. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం కడితే వీళ్ళందరూ మరలా ఏమవుతారంటే ఆనందంగా ఉంటారని దేవుడు అనుకున్నాడు. అందుకని మీరు అర్జెంటుగా ఏం చేయాలంటే ఆ సియోను మందిరంగా పిలువబడుతుంది, దాన్ని అర్జెంటుగా మీరు త్వరగా కట్టండి. నేను ఈ విషయంలో చాలా రౌద్రంతో ఉన్నాను. మరలా రెండవ మాట అదవుతుందా? అది ఒకటో మాట అయితే రెండవ మాట ఏంటంటే బహురౌద్రము అనే దానికి మరొక రెఫరెన్స్ బేస్మెంట్ ఏంటంటే సుమారుగా కోరేషి గారి పరిపాలనలో కన్స్ట్రక్షన్ జరిగింది. చెప్పాను కదా మొన్న. కోరేషి గారి పరిపాలనలో
కన్స్ట్రక్షన్ అంటే పునాది వేయబడింది, కానీ పునాది వేయబడిన తర్వాత వీళ్ళు పని ప్రారంభించారు మరలా అంటే లేదు. ఎవరి కాలంలో పని ప్రారంభించారు మరలా? దర్యావేషి గారి పాలనలో పరిపాలించారు. ఇప్పుడు దర్యావేషి గారి పరిపాలన సుమారు 20-22 సంవత్సరాల మధ్య, అంటే కోరేషి గారి పరిపాలన నుంచి దర్యావేషి గారి పరిపాలన వరకు సుమారుగా 20-22 సంవత్సరాల కాల వ్యవధి. ఇప్పుడు కోరేషి గారి పరిపాలనలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారని చెప్పాడు అక్కయ్య గారు, మీరు మీ ఇళ్ళలు కట్టుకుంటున్నారు, మీరు మీ పొలాలు పండించుకుంటున్నారు, మీకు నచ్చినట్టుగా బతుకుతున్నారు, కానీ నా మందిరం గురించి ఏమైనా ఆలోచించారు మీరు అని హగ్గయ్య గారితో మాట్లాడు. గుర్తుంది కదా మీ అందరికనే? మర్చిపోయారా? గుర్తుంది కదా? హగ్గయ్య గారితో మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఎవరి కాలంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారట? దర్యావేషి గారి కాలంలో స్టార్ట్ చేస్తున్నారు. అంటే మొదటి తప్పు నెబుకద్నెజర్ అయితే రెండో తప్పు ఎవరిది? ఇప్పుడు చెప్పండి, ఎవరిదే చెప్పండి? యూదులది. అర్థమవుతుందా? అంటే మొదటి తప్పు నెబుకద్నెజర్ చేశాడు. ఏం చేశాడు? దేవుని మందిరాన్ని కూల్చేశాడు. ఇప్పుడు కూల్చేసిన దాన్ని మరలా తిరిగి కట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కోరేష్ గారు. ఇప్పుడు కోరేష్ పరిపాలన స్టార్టింగ్లో దేవుని మందిరానికి పునాదులు వేయబడిన తర్వాత పూర్తిగా కట్టాల్సిన మందిరం ఆగిపోయింది. ఎవరి వల్ల ఆగిపోయింది? ఈ యూదుల వల్లే. ఈ యూదులు తలుచుకుంటే అయిపోదు, కానీ వీళ్ళ వల్ల పని ఆగిపోయింది, కట్టడం అనేది ఆగిపోయింది. దాడి గురించి కూడా దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ మీద సీరియస్ అయ్యాడు. ఇది మొదటి వచనం. తర్వాత రెండవ వచనం యొక్క సారాంశం ఏంటంటే, మీరు ఈ దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు, నా మందిరాన్ని కడుతున్నప్పుడు దీనికి ఒక పేర్లు ఉంటాయి, ట్యాగులు ఉంటాయి. ఏంటి ఆ ట్యాగులు? చూడండి, యెరూషలేములో నివాసం చేస్తాను, సత్యమును అనుసరించే పురము. దేనికి ఆ పేరు ఆడతారంటే సత్యాన్ని అనుసరించే పురమనియు, తర్వాత సైన్యములకు అధిపత్యకు యెహోవా పర్వతమనియు, పరిశుద్ధ పర్వతమని. ఈ 3 పేర్లు కూడా దేనికి ఉంటాయి? యెరూషలేములో ఉన్న నా మందిరానికి పేర్లు ఉంటాయని దేవుడు జకర్యా గారితో మాట్లాడు. బాగా గుర్తుంటాయి. ఇప్పుడు పరిశుద్ధ పర్వతం అనే మాట ఆల్రెడీ మన కొత్త నిబంధనలో సమరయ స్త్రీతోటి యేసుక్రీస్తు వారితో సంభాషణలో మీరు ఆ పర్వతం మీద ఆరాధించింది కదా అని సమరయ స్త్రీ ఎవరు నడుతుంది? యేసు ప్రభు వారు నడుతుంది. అంటే ఆ ట్యాగ్లను బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుని యొక్క ఆలయంగా పిలువబడుతున్న రెండవ మందిరానికి మరొక పేరు పరిశుద్ధ పర్వతం. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ రెఫరెన్స్ అన్ని గడిచిన బుధవారం చెప్పాను కానీ ఇంకా టచ్ చేయట్లే. మరొకటి తర్వాత చూడండి, 4వ వచనం, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అందరూ వృద్ధత్వం చేత ఉన్నారు. మీరందరూ కూడా 70 సంవత్సరాల పాటు ఎక్కడ ఉన్నారు? చెరలోకి వెళ్ళిపోయారు. ఈ చెరలోనికి వెళ్ళిపోయి ప్రజానికం మరలప్పుడు ఎక్కడికి వస్తున్నారు? నా దగ్గరకు వచ్చేస్తున్నారు. అంటే యెరూషలేము భూభాగం, అంటే యోదయ భూభాగంలోనికి వచ్చేస్తున్నారు. ఇకసారి ఇప్పటి నుంచి మిమ్మల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయేవారు రారు. అర్థమవుతుందా? మిమ్మల్ని చెరలోకి తీసుకుని వెళ్ళేవారు ఉండరు. మీరేం చేయాలి అంటే మీరందరూ కూడా వృద్ధాత్వం, అంటే వృద్ధులుగా ఉన్నవారు వృద్ధులుగా మరణిస్తారు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా కలుసుకుని ఆడుకుంటారు. ఈ సందర్భాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేశాడు. అంటే దావీదు గారి కాలం కావచ్చు, సొలొమోను గారి కాలం కావచ్చు, యోషియా గారు, హిజ్కియా గారు, పితరులు ఎవరైతే ఉన్నారో పితరులో ఉన్న కాలంలో ఏమైనా వచ్చిందా? పితరులో ఉన్న కాలంలో ఎలాగైతే యూదులు అనేవారు ఆనందంగా ఉన్నారో అట్టి ఆనందాన్ని మరలా రప్పిస్తానని దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? త్వర చెప్పండి. జకర్యా గారితో మాట్లాడుతున్నారు. తర్వాత మరొక మాట చెప్తున్నాడు ఆయన. చూడండి 7వ వచనం, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పిస్తాను. ఆల్రెడీ గడిచిన బుధవారం చెప్పారు. అషూరు, ఈజిప్టు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచి మరలా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడట? యెరూషలేము భూభాగం మీద తీసుకుని వచ్చాడు. ఈ ఎవరి కాలంలో వచ్చాడు? కోరేషి గారి పరిపాలనలో జెరుబ్బాబేలు గారు, ఇంకొక అతని పేరు మర్చిపోయింది అప్పుడు, యోషువ గారు. వీళ్ళిద్దరి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదులందరూ కూడా ఎక్కడికి వచ్చారు? యెరూషలేము భూభాగం మీదకి వచ్చేసారు, యోదయ భూభాగం మీదకి వచ్చేసారు. ఇప్పుడు నుంచి మనం త్వరగా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. తీద్దాం బైబిల్. జకర్యా గ్రంథం
8వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా మందిరం కట్టుటకు దానికి పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకోండి. చూడండి, పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు ఎవరు? అర్థమైందా? రెండవ మందిరానికి పునాదులు వేసే సమయానికి ఆ కాలంలో ప్రవక్తలు ఎవరున్నారు? వీళ్ళిద్దరే. ఎవరెవరు? హగ్గయి గారు, జకరియా గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పిన మాటలు బట్టి ఆ రోజు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? చూడండి, ఆ కాలమున అంటే ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకోండి. ఎంతకు అర్థమవుతుందా? అంటే పునాది వేసినటువంటి సుమారుగా 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. 20, 15, 18 వేసుకొని వచ్చాయి. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల కాల వ్యవధి కావచ్చు, 20 సంవత్సరాల కాల వ్యవధి కావచ్చు, హగ్గయి గారు, జకరియా గారు వీళ్ళిద్దరి కాలంలో కూడా ఏం జరిగాయి? దేవుని మందిరానికి పునాదులు వేస్తారు. ఇప్పుడు ఆ కాలంలో మీరు వీళ్ళ మాట విన్నారు కదా. ఎవరి మాట విన్నారు? హగ్గయి గారి మాట విన్నారు, జకరియా గారి మాట విన్నారు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దర్యావేష్ గారి కాలం వచ్చే సమయాన్ని కూడా మీరు ఏం చేయాలి చెప్పనా? వీళ్ళిద్దరి మాట మీరు వినాలి. అంటే మేబీ హగ్గయి గారు, జకరియా గారు కాకుండా ఇంకా ఎవరైనా ప్రవక్తలు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు లేఖనాలు రాయబడాలి. ఇంకా విచిత్రం, ఇప్పుడు వాళ్ళ మాట కూడా వినాలంట. జాగ్రత్తగా ఉంటాయి. ఆ దినములకు ముందు మనుష్యులు కూలి దొరకక ఇండును, పశువుల పనికి బాడికి దొరకకపోయిను, తన పని మీద పోవు వారికి శత్రు భయం చేత నెమ్మది లేకపోని, ఎలా అనగా ఒకరి మీదకొకరికి నేను రేపుచూ ఉంటుంది. బాగా వినండి. ఈ మాట మనకి ఎక్కడన్నా చదివమ్మా? ఏమైనా జ్ఞాపకం ఉందా? చెప్పండి, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదా? లేదు. ఓకే, బాగా రాదే. ఒకరి మీద ఒకరి రేపుచుంటడం, తర్వాత శత్రు భయం రావడం, తర్వాత ఒక విషయం ఏంటి? పశువుల పనికి ఏం దొరకపోవడం, మేత కూడా లేకపోవడం. ఎంత విచిత్రం ఉందంటే, హగ్గయి గారు ఇది కోట్ చేశారు. మనం ఏం కోట్ చేశారు? మీరు విస్తారంగా పంటలు పండిస్తారు, కానీ లాస్ట్కి ఏమవుద్ది? దీంట్లో ఒకసారి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనం చేయొచ్చును ఆకలి తీరపీయలేదు, పానము చేయొచ్చును దాహము తీరపీయలేదు, బట్టల కప్పు కూర్చును చలి ఆగకూడదు, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని జీతము చినిగిపోయిన సంచి వల్ల వేసినట్టుగా ఉన్నది. పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవా? అనుకూలంగా లేవు. అంటే ఇప్పుడు జకరియా గారు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు పునాది వేసి నిలిపివేసిన సందర్భంలో మీ పరిస్థితులు అలాగున్నాయి. 10 ఎకరాలు వేసారు, 10 ఎకరాలు వేసేసిన తర్వాత సమృద్ధిగా పంట వస్తుంది అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ 10 ఎకరాలకు సంబంధించిన ధాన్యం మీ చేతిలో పండలే. మీరు భోజనం చేస్తున్నారు, కానీ మీ భోజనానికి ఏ లేదు చెప్పనా? తృప్తి లేదు. అంటే చాలా విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. అవి తీసు కూర్చో, కూర్చోవాలా? త్వరగా వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని బట్టి పరిస్థితులు యూదులకు అనుకూలంగా లేవు. ఈ సంగతులు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? జకరియా గారితో మాట్లాడుతున్నాడు. మరలా చెబుతున్నాను, 10వ వచనం, జకరియా గ్రంథం 8:10. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకుండును, పశువులు పనికి బాడిగా దొరకకపోయిను, తన పని మీద పోవానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోని, ఎలా అనగా ఒకరి మీద ఒకరు నేను రేపు చుట్టుని. అయితే పూర్వ దినములు నేను ఈ జనులు శేషించిన వారికి విరోధి అయినట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. అంటే ఎందుకు దేవుడు విరోధిగా ఉన్నాడు? వీళ్ళు నా పని ఆపేశారు కాబట్టి.
నిజంగా వీళ్ళు దేవుడి పని చేస్తుంటే, దేవుని మందిరాన్ని కడుతూ ఉంటే దేవుడు వీళ్ళని విరోధిగా ఉంటాడా అంటే ఉండడు. దేవుడు ఎందుకు విరోధిగా అయిపోయాడు? ఆయన పని ఆయన చేయాలి. ఆయన పని ఆయన చేయలేదు కాబట్టి, అంటే ఆయన పని మనం చేస్తే మన పని ఎవరు చేస్తారట? దేవుడు చేస్తాడట. ఇప్పుడు దేవుడి పని వీళ్ళు చేయలేదు కాబట్టి ఇది దేవుడు వీళ్ళు ఏం చేశాడు? కోపగించుకున్నాడు. అర్థమవుతుంది మీ అందరికనే? ఆయన పని మనం చేయాలి. మనం ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాం. ఇప్పుడు ఎంత విచిత్రం ఉందంటే, మనం ఆయన పని చేయలేదు కాబట్టి మన మీద ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడట? కోపంతో ఉన్నాడట. ఇప్పుడు ఆయన కోపాన్ని చల్లార్చారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పని ఏంటో తెలుసుకుని చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే యూదులకు ఉన్న పని ఏంటి? ఆ కాలంలో దేవుని మందిరం కట్టడం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని మందిరాన్ని కడితే యూదులకి ఏం కలుగుద్ది? నెమ్మది కలుగుద్ది. దేవుని మందిరాన్ని కడితే యూదుల పరిస్థితి ఎలాగుంటాయి? తినడానికి సమృద్ధిగా పంట దొరుకుతుంది, ఆకలి అనేది తీరుతుంది, జీతపద్యాలు సరిగ్గా వస్తే అన్నీ కూడా సమృద్ధి ఉంటుంది. ఏం కడితే చెప్పండి? దేవుని మందిరం కడితే. వీళ్ళు దేవుని మందిరాన్ని కట్టారా? కట్టలేదు, ఆపేశారు. ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరం కట్టడం ప్రారంభించాడు కాబట్టి ఇప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఏ అధ్యాయం? 8వ అధ్యాయం యొక్క సారాంశం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. చదువుతూ మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. 11వ వచనం, అయితే పూర్వ దినాలలో నేను ఈ జనులు శేషించిన వారికి విరోధి అయినట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. విరోధిగా ఉండను అనే మాట వచ్చింది. దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారు ప్రభువా? అక్కడ ఒక కార్యం తలపెట్టారు. ఏటా కార్యం? మందిరం కడుతున్నారు. ఇప్పుడు మందిరం కడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు నా పని చేస్తున్నారు. అర్థమైంది మీకు? వీళ్ళు నా పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏవైతే కొరత ఉందో ఇప్పుడు ఆ కొరతను ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. సిద్ధు అది తీసుకో త్వరగా. మళ్ళీ చదువుతున్నాను. 11, 12 చదువుదాం త్వరగా. 11, 12. అయితే పూర్వదినాల్లో విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిస్తాయి, భూమి పండుతుంది, ఆకాశం నుండి మంచు కురుస్తాయి. ఈ జనులు శేషించిన వారికి వీటన్నిటికీ నేను స్వాస్థ్యం ఇత్తును. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఇప్పుడు అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు అగ్ని గ్రంథంలో ఏముంది చెప్పండి? అగ్ని గ్రంథంలో వీళ్ళు ఎంత పంట పండించినా సమృద్ధిగా పండలే, ఎంత తిండి తిన్నా ఆకలి తీరలే, ఎంత తాగినా దాహం తీరలేదు, ఎంత జీతపద్యాలు వచ్చినా ఎండ ఖర్చు అయిపోయాయి. కానీ మీరు నా పని చేయడం ప్రారంభించారు, నా మందిరాన్ని కడుతున్నారు. అర్థమవుతుంది కదా? అంటే ఈ 4వ సంవత్సరం ఏదైతుందో వీళ్ళు 4వ సంవత్సరం దర్యావేషి గారి పరిపాలన 4వ సంవత్సరం వచ్చే సమయానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దేవుడు పైనుంచి చూసి ఇగో మిమ్మల్ని నేను ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తున్నా, మీ పంటలు పండుతారు. ఒకసారి ఇదే మాట యెషయా గారు ముందుగానే చెప్పేశారు. ఏమని చెప్పాడు తీద్దామా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 65, 21. యెషయా గ్రంథాన్ని కూడా టచ్లో పెట్టుకోండి. యెషయా గ్రంథం 65, 21. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలాలను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉంటారు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యమును వృక్ష ఆయుష్యమంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవిస్తారు. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథం మొన్న అడిగా, యెషయా గ్రంథం ఉందా జకర్యా గ్రంథం ఉందా? ఏ గ్రంథం ముందు చెప్పండి? యెషయా గ్రంథం ముందు. ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఏంటి? ఆ ప్రవచనం మీరు ఆయన పని చేస్తారు, మీరు ఆయన పని చేస్తే దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడు అంటే
మీరు మీకంటూ సొంతంగా ఇల్లు ఉంటాయి. ఎక్కడ? మీరు ఎప్పుడైతే 70 సంవత్సరాలు బయటికి పోయారో, ఈ 70 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చే సమయానికి మీ ఇంట్లో మీరు కాపురం చేస్తారు, మీ పంటలో మీరు పండించుకుని తింటారు. ఇది నేను చెప్తున్నటువంటి ఆజ్ఞ, నేను మీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మీకు తగ్గాలంటే మీరు ఏం చేయాలి? నా పని చేయాలి. అర్థమవుతుందన్నమాట. అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు ఎవరి ద్వారా చెప్తున్నాడు? దేవుడు జకరియా గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జకరియా గారి ద్వారా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. అర్థమవుతుందన్నమాట. అంటే 3 లింకప్ డాక్యుమెంట్ మనకు కనబడుతున్నాయి. యెషయా గ్రంథం, జకరియా గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? దేవుని మందిర కట్టడం. దేవుని మందిరాలు ఇప్పుడు ఎవరు కడుతున్నారు? యూదులు కడుతున్నారు. కాబట్టి యూదుల మీద ప్రభావం ఎవరి ద్వారా చెప్పబడుతుంది? యెషయా గారి ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు 12 వచ్చి మళ్ళీ చదువుతున్నా, 8, 12 పిల్లలకి సైలెంట్లో పెట్టు. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిస్తాయి, భూమి పండుతుంది, ఆకాశం నుంచి మంచు కురుస్తుంది, ఈ జనులు శేషించిన వారికి వీటన్నిటికీ నేను స్వాస్థ్యం ఇస్తాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులను ఎలాగూ బాగానండి, చాలా జాగ్రత్తగానండి, మీరు ఎలాగైతే అన్యజనులలో శాపాస్పదమై, అంటే శాపముగా మీరున్నారో, అర్థమవుతుందా? శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను. భయపడక ధైర్యం తెచ్చుకోండి. అంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళే సమయంలో అప్పుడు వీళ్ళు ఎలాగున్నారు? మేము శాపానికి గురైపోయాం. అంతే కదా. ఇర్మియా గారి ప్రవచనాలు కావచ్చు, యెషయా గారి ప్రవచనాలు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ప్రవచనాలు చెప్పిన ప్రవచనాల రూపం ప్రకారం ఇప్పుడు యూదుల మీద ఏం పడింది? శాపం పడింది. శాపం అంటే దాని అర్థం ఏంటి? చెరలోకి పోవడం. అంటే అన్ని జనులు మమ్మల్ని శాపం మీకు శాపం తగిలిందిరా, అందుకే మీరు మా భూభాగాలకు వచ్చారా, మీరు శాపం తగిలిందిరా, అందుకే మిమ్మల్ని దేవుడు ఎలా చేసేసాడురా అని పలుమారు చూడండి. అగ్గే గ్రంథం కూడా మనం చదువుతున్నప్పుడు, దేవుని మందిరం కడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు గుర్తుందా? వాళ్ళు అన్నారట చాలాసార్లు, దేవుని మందిరం మీరు ఎలా కడతారా, మేము చూస్తామరా అని కొంతమంది అనుకునే బ్యాచ్ ఉన్నారు. అంటే యూదుల మీద అన్ని జనులు అప్పట్లో ఏమనేవారట? మీరు శాపానికి గురైన జనాంగం, మీరు శాపానికి గురైన జనాంగం కాబట్టి మిమ్మల్ని మరలా ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పనా? మిమ్మల్ని ఎవరైతే శాపానికి గురి చేశారో వారిని రేపు పొద్దున్న మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అనే మాట రప్పిస్తాను అని దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నారు. అంతే బాగా మాట్లాడుతున్నారు చూడండి. తర్వాత మీరు భయపడక ధైర్యం తెచ్చుకోండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమంటే, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యోధా వారికి మేలు చేయడానికి ఉద్దేశించాను గనుక భయపడకండి. అర్థమవుతుందా? మరొక మాట జ్ఞాపకం ఉంచుకోండి, మరలా చెప్తున్నా. ఆ కాలమున 70 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేశారో వాళ్ళకి నచ్చినట్లు బతికారు. 70 సంవత్సరాల కాలం కాదు, అంటే చెరలో ఉన్నప్పుడు. వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నా పని చేయడం మానేశారు. కాబట్టి వీళ్ళని ఏం చేశారు? కీడులో పంపించారు, శాపంగా మార్చేస్తారు. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? నా పని చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మరలా ఒకసారి బైబిల్ రీడింగ్లో మనం చదువుతున్నప్పుడు సంఖ్యాకాండం, లేవియాకాండం, నిర్గమకాండం, ఈ 3 కాండాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు చాలాసార్లు మోషే గారితో కొన్ని విషయాలు చెప్పారు. ఏంటి ఆ విషయాలంటే, కొన్ని లక్షల మంది కాల్బలం బయలుదేరిన ఆ లక్షల మంది తండ్రి అయిన యెహోవాని బిలీవ్ చేశారా అంటే బిలీవ్ చెయ్యలేదు. ఇప్పుడు అందులో బిలీవ్ చేసిన వారు ఎవరెవరు కనబడుతున్నారు? అందులో అంటే మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు. 1 కాలేబు, 2 యెహోషువ. ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఎక్కడికి వస్తారని చెప్పాడు దేవుడు? కనాను భూభాగాల్లోకి వస్తారు. మిగిలిన వారు అందరూ ఏమైపోతారు ప్రభు అంటే, పెట్రోల్ రాలిపోయినట్టు అరణ్యంలో రాలిపోతారు. అంటే యెహోషువ గారు, కాలేబు గారు
వీళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారంటే ఈజిప్ట్ నుంచి జర్నీ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈజిప్ట్ నుంచి బయలుదేరిన లక్షల మంది కాలబలంలో మిగిలిన వారు ఎవ్వరు కూడా నా మాటలు లెక్క చేయలేదు. నా మాటలు లెక్క చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే కేవలం యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు మాత్రం ఎక్కడికి వస్తారు? కనాను భూభాగానికి వస్తున్నారు. అదే రీతిగా మాట్లాడుతాడు దేవుడు. చూడండి, మళ్ళా రిపీట్ చేస్తున్నా వచ్చును 14 వచ్చును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, చదవండి, మీ పితరులు నాకు కోపం పుట్టింపక దయతలచక నేను మీకు కీడు చే ఉద్దేశించినట్టు ఈ కాలమున యెరూషలేమునకు యోధా వారికి మేలు చేయాలని ఉద్దేశించాను. అర్థమవుతుందా? మేలు చేయాలని ఉద్దేశించాడంట. ఎందుకు మేలు చేయాలనుకున్నాడు? ఇక్కడ ఒక కార్యం తలపెట్టారు, అది మాత్రం పట్టుకోవాలి. ఇదంతా కూడా మందిరానికి లింకప్ అయి ఉంది. దేవుని మందిరానికి లింకప్ అయ్యింది కాబట్టి ఇప్పుడు దేవుడు వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? పట్టుకోవాలనుకున్నాడు. వీళ్ళు పట్టుకున్నాడు, దేవుడు మాట్లాడాడు. తర్వాత 15 వచనం చదువుకున్నాం కదా, 16. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగువాడితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చాలి. తర్వాత తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయడానికి ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యం కాబట్టి ఇదే యెహోవా వాక్కు. లాస్ట్లో ఏం పెట్టాడు? కిరికిరెట్టాడు. అర్థమవుతుందా? లాస్ట్లో మళ్ళీ ఏం పెట్టాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞలు? రే కూర్చోలే, విన్నాం. పక్క నుంచి ఆలుకోవాలి ఎక్కువైపోతుంది, పక్కన నీకు కోవాలి. జాగ్రత్తగా ఉండండి. 16 వచనంలో దేవుడు మరలా ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, స్వీట్ వార్నింగ్. ఏంటి ఆ వార్నింగ్? చూడండి, దేవుడు వీళ్ళని ఆశీర్వాదకరంగా మార్చాలంటే ముందు ఏమంటాడు? లాస్ట్లో అంటాడు ఆయన. ఏదైనా చెప్పాలంటే ముందు దేవుడు ఆశీర్వాదం చెప్పేసి, ఈ ఆశీర్వాదాలు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి తెలుసా అని చిన్న క్వశ్చన్ మార్క్ వేస్తాడు దేవుడు. అందరికి అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా గుర్తుపెట్టాను. ఆడమని చదివేసింది. సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టేశాడు. దేవుని మందిరం కట్టేసిన తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడితోటి సొలొమోనుతో దేవుడు అన్నాడు, సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన నాకు వినబడింది. అయితే ఎవరైతే వారు చేసిన పాపమును బట్టి ఈ సన్నిధిలోనికి వచ్చి నా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన క్షమిస్తాను. దేని ద్వారా? వారి ప్రార్థన బట్టి, యాచక ధర్మాన్ని బట్టి, మరొకటి వారు చేసేటువంటి బలులు బట్టి. వీటన్నిటి బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రక్షిస్తాను, కాపాడుతాను, వారి పాపాన్ని విమోచిస్తానని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్లో చిన్న కిరికిరి ఏంటిది? మీరు కానీ, చెప్పండి గుర్తుందా? మీరు కానీ అన్యుల దేవతల దగ్గరికి వెళ్ళారే అనుకో, ఏం చేస్తానన్నాడు? మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తానని చెప్పాడు. పెట్టాడు కిరికిరి, పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు దేవుని ఆలయాన్ని కడుతున్నప్పుడు కూడా మీ పంటలు బాగుండాలన్నా, మీరు సమృద్ధిగా ఆహారం తినాలన్నా, మీరు నివాసం ఉంటున్న ఇల్లు సొంతంగా మీకు నివాసం ఉండాలన్నా మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పండి, సత్యమును అనుసరించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. మరొకటి చూడండి, చాలా విషయాలు మాట్లాడుతున్నాం. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చాలి. తర్వాత తన పొరుగు వాడి మీద ఎవడు కూడా దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణాలు కూడా చేయకూడదు. ఇవన్నీ నాకు అసహ్యం. అంటే ఈ ఆజ్ఞలు ఏవైతే ఈ ఆజ్ఞలను పాటిస్తే దేవుడు ఏం చేస్తాడన్నాడు? పైనున్న ఆశీర్వాదాలని ఇస్తాడట. ఎవరికి? యూదులకి. ఇది లింక్ డాక్యుమెంట్ అనమాట. ఇది కట్టి మీద సామ్రాట్. ఎవరికి అనుకుంటున్నారు? యూదులకి. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదులకి ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు. అర్థమవుతుందా? ఇది 4వ సంవత్సరంలో జరుగుతున్న విషయం. ఇక్కడి నుంచి సుమారు ఎన్ని వచనాలు ఉన్నాయి? 18, 19, 20. త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. చిన్న ఒకవేళ మరలా చెప్తున్నా,
కొన్ని ఉపవాసాలు ఉన్నాయి. ఇందులో ఉపవాసాలు, ఆ ఉపవాసాలు ఏవైతే ఉన్నామో ఆ ఉపవాసాల గురించి విషయాలు చెప్పుకొని మనం త్వరగానే అయిపోతాం, త్వరగా ముగించేస్తాం. 19వ వచనం, 19 జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇలాగు సెలవిచ్చును. చదువుతాం. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. మొత్తం ఎన్ని ఉపవాసాలు కనపడ్డాయి మనకి? గుర్తుపెట్టుకోండి. 1, 4, 5, 7, 10. మొత్తం ఎన్ని ఉపవాసాలు? 4 ఉపవాసాలు. అంటే యూదులు ఈ కాలం వచ్చే సమయానికి మొత్తం 4 ఉపవాసాలు చేశారంట. వీళ్ళు ఎందుకు చేస్తారు ఉపవాసాలు? మరి 4, 5, 7, 10 ఈ 4 నెలల్లో వీళ్ళు చేయడానికి, ఉపవాసం చేయడానికి కారణాలు ఏంటనేది కూడా మనకు తెలియాలి. తెలుసుకుంటే వీళ్ళు ఎందుకు దేవుడు ఈ ఉపవాసాలు చేస్తున్నారని మనకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఈ త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకే అధ్యాయం మొత్తం ఈ 10 క్షమించండి ఈ 4 ఉపవాసాలు కూడా ఒక అధ్యాయంలో కూర్చుంది. కాబట్టి ఒక్కొక్కటి మనం తీసుకునే ప్రయత్నాలు చేద్దాం. బైబిల్లోకి వచ్చాయి. మొదటిగా 4వ నెల ఉపవాసం. మొదటి రాజుల గ్రంథం 25వ అధ్యాయం 3 నుంచి. 2వ రాజుల గ్రంథం 25, 3 నుంచి. క్షమించండి 22. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 3 నుంచి. 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను, దేశపు జనులు ఆహారము లేకపోయాను. ఆగుదాం, అంతే, ఇంకేం ఉండదు. అంటే సిద్కియా అనే మహారాజు యోధా ప్రజల్ని ఏలుతున్న సమయంలో నెబుకద్నెజరు అనే మహారాజు, గుర్తుపెట్టుకోండి, నెబుకద్నెజరు అనే మహారాజు సిద్కియాని యోధా దేశానికి రాజుగా నియమించాడు. ఈ సిద్కియాని ఎప్పుడైతే యోధా దేశానికి రాజుగా నియమించాడో ఈ నెబుకద్నెజరు పరిపాలన ఎన్నో సంవత్సరం అంటే సుమారుగా చూడండి, పై వచనాలు కనబడుతుంది. ఈ 3-2వ వచనం. సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టల్లో ఉంది. అంటే సిద్కియా మహారాజు ఎన్ని సంవత్సరం ఉన్నప్పటికీ 11వ సంవత్సరంలో ఉన్నాడు. ఆ 11వ సంవత్సరం సుమారుగా 4వ నెలలో ఏం జరిగిందంటే యెరూషలేము భూభాగం అంటే యోదయ ప్రాంతంలో ఏముందంటే కరువు వచ్చిందంట. అర్థమవుతుందా? కరువు. మళ్ళా కొన్ని వచనాలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ సందర్భాలను బట్టి మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. ఏంటి అంటే ఈ సిద్కియా అనే మహారాజు కాలం వచ్చే సమయానికి ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా అని కూడా మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? సిద్కియా కాలం, యెహోయాకీను కాలం, యెహోయాకీము కాలం, ఆ వెనకాల ఉన్నటువంటి కాలాలు సంబంధించిన ప్రవక్తలు కూడా మనకు తెలిస్తే వారి కాలంలో ఏం జరిగింది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సిద్కియా అనే రాజు ఉన్నాడు, యోధా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు యోధా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సిద్కియా కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడు అంటే మనకి ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన ఎవరయ్యా అంటే ఎవరు? ఇర్మియా గారు. ఎవరు? ఇర్మియా గారు. తీద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి. చిన్న పరిచయం చెప్తాను, బాగా వినండి. ఏంటి ఆ పరిచయం అంటే ఇర్మియా గారిని చంపేయాలనుకుంటారు. ఎవరు అనుకుంటున్నారు? అక్కడ ఉన్న యూదులు. బాగా వినండి. యూదులు ఇర్మియా గారిని చంపేయాలనుకుంటే ఇర్మియా గారిని ఒక గోతులో పాడేస్తారు. ఆ గొయ్యి ఎలా ఉంటుంది అనుకో, నీళ్ళు ఉండవు. అర్థమవుతుందా? ఆయన చనిపోతాడని గోతులో పాడేస్తే గోతులో నీళ్ళు ఉంటుంది, ఏముంటుందన్న బురద ఉంటారు. ఆ బురద ఉన్న విషయం ఎవరు తెలిసిందంటే అక్కడ ఉన్న కొంతమంది ప్రధానులు తెలిసింది. ఈ ప్రధానులకు తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరున్న అధికారులు రాజు దగ్గరికి వస్తాడు. అప్పుడు జరుగుతున్న విషయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. కావున నేను ఇక మీదట మీతోను మీ పిల్లల పిల్లలతోనూ
వ్యాజ్యమాడను ఇదే యెహోవాకు. చదవండి. బాగా విచారించి తెలుసుకోండి. క్షమించండి, అది కాదు రెఫరెన్స్. 20 అధ్యాయం చూడండి సార్. 20 చూడ ఆయన్ని బురదలో పాడేస్తారు కదా, బురదలో పాడేసిన సందర్భాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. సరే, తర్వాత చెప్తాను. ఇంకొక రిఫరెన్స్ ఉందా? రిఫరెన్స్ చెప్పుకుందాం, అది ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. విలాపవాక్యాలు మొదటి అధ్యాయం 11వ వచనం. విలాపవాక్యాలు మొదటి అధ్యాయం 11వ వచనం. తొందరగా విలాపవాక్యములు మొదటి అధ్యాయం 11వ వచనం. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడిచి ఆహారాన్ని వెతుకుతురు. తమ ప్రాణ రక్షణ కొరకు ఏం చేస్తారంట? తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువుల నుంచి ఆహారం పొందు. యెహోవా చూడ, అక్కడ కనబడుతున్న విషయం అర్థమవుతుంది కదా. అంటే యోదయ ప్రాంతంలో సిద్కియా గారు ఉన్న కాలంలో ఏం జరిగిందంటే కరువు వచ్చింది. అంటే ఆహారం సమృద్ధిగా లేదు. ఈ ఆహారం సమృద్ధిగా లేని సమయంలో వీళ్ళు ఏం చేశారంటే అప్పటికి ఒక నెల వచ్చేసింది. ఆ నెల పేరే ఎన్నో నెల? 4వ నెల. అంటే సిద్కియా మహారాజు కాలంలో నెబుకద్నెజరు అనే రాజు యెరూషలేము అనే ప్రాంతాన్ని ముట్టడి వేసిన సందర్భంలో కరువు వచ్చింది. ఆ కరువు సందర్భాన్ని బట్టి 4వ నెల వీళ్ళు ఏం చేస్తున్నారట చెప్పండి? ఉపవాసం ఉంటున్నారట. అర్థమైంది? అర్థం కాలేదు? చెప్పాలి మీరే. అర్థమైందా? అది 4వ నెల యొక్క ఉపవాసం. మళ్ళీ కూడా ఏంటి చెప్పండి? 5వ నెల. ఎన్నో నెల? 5వ నెల. ఒకసారి తెద్దాం. అదే 2వ రాజుల గ్రంథం. మన ఆల్రెడీ చెప్పాను కదా, 2వ రాజుల గ్రంథం 25:8 నుంచి. 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకుల అధిపతియు బబులోను రాజు సేవకునకు యెరూషలేముకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున ఇండ్లన్నిటిని గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్చింది. అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు 7వ నెల ఏం జరిగింది? యెరూషలేములో ఉన్నటువంటి ఇళ్లను, దేవుని మందిరాన్ని, వీటన్నిటిని కాల్చేశారు అగ్ని చేత. అందు నిమిత్తం యూదులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంట? 5వ నెలలో ఉపవాసం ఉంటున్నారు. ఇది ఒక రేసు. మరలా ఇంకొక నెల ఏంటి? 7వ నెల 25. గెదల్యా గారి మరణం. అయితే 7వ మాసమందు రాజవంశకుడు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషుని పిలుచుకుని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. అంటే గెదల్యా గారి మరణం గురించి 7వ నెలలో వీళ్ళు ఉపవాసం ఉన్నారు. అందరికి అర్థమైందా సందర్భాలు? 4వ నెలలో యెరూషలేములో కరువు రావడం, దాని నిమిత్తం యూదులు ఉపవాసం ఉన్నారు. 5వ నెలలో యెరూషలేములో ఉన్నటువంటి ఇండ్లను, గోపురాలను, దేవుని మందిరాన్ని, వీటన్నిటిని అగ్ని చేత కాల్చేశారు. కాబట్టి 7వ నెల నిమిత్తం వారు ఉపవాసం ఉన్నారు. మరలా 5వ నెలలో ఇప్పుడు 7వ నెలలో ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఆ యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల మీద అధికారిగా ఉన్నటువంటి గెదల్యా గారు చనిపోయారు, చంపేశారు. చంపేసిన దాన్ని బట్టి
గెదల్యా గారి నిమిత్తము 7వ నెలలో ఉపవాసం ఉన్నారు. 10వ నెల మొదటి వచనం 25 మొదటి నెల మొదటి వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరము 10వ మాసమున 10వ దినమందు బబులోను రాజు నెబుకద్నెజరు అతని సైన్యమంతయు యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. అంతే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బాగా వినండి. 10వ నెలలో యెరూషలేము చుట్టూ వీళ్ళు ఏం చేశారంటే సరౌండింగ్ వేసేసారు. ఎవరో శత్రువు. క్లియర్ చెప్తున్నాను, బాగా వినండి. నెబుకద్నెజరు సైన్యం యెరూషలేము చుట్టూ ప్రాకారాలు వేసేసారు. ఎలాగా? సైన్యం అంతా సమకూర్చేశారు. ఇప్పుడు సమకూర్చేసిన ఎప్పుడు సమకూర్చేశారు? 10వ నెలలో వచ్చేసారు. అర్థమవుతుందా? వీళ్ళు 10వ నెలలో యెరూషలేము భూభాగాన్ని ముట్టడి చేసేసారని దాని నిమిత్తము. 2 యెరూషలేములో 4వ నెలలో కరువు వచ్చిందని దాని నిమిత్తము. 5వ నెలలో యెరూషలేములోని ఎండ్లను మొత్తం అన్నిటిని కాల్ చేశారని దాని నిమిత్తము. తర్వాత 9వ నెలలో యోధా గోత్రానికి అంటే యూదులకి అధికారికి ఒక గెదల్యా అనే ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని చంపేశారని గెదల్యా నిమిత్తమును వీళ్ళు సంవత్సరానికి 4 నెలలు ఉపవాసం ఉంటారు. అర్థం? ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఈ విషయాలు మనల్ని అడిగితే మనం సింపుల్గా చెప్పడానికి ప్రయత్నాలు చేయండి. అర్థమవుతుందా? 1 4వ నెల వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు చెప్పండి? యెరూషలేములో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. 5వ నెలలు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు చెప్పండి? ఇళ్ళను, ప్రాకారాలని, దేవుని మందిరాన్ని కూల్చేశారు, కాల్చేశారు. దాని నిమిత్తం 5వ నెలలు ఉపవాసం ఉంటారు. 7వ నెల ఎందుకు ఉపవాసం ఉన్నారు? గెదల్యా గారిని చంపేశారు కాబట్టి. 10వ నెల ఎందుకు ఉపవాసం ఉన్నారు? 10వ నెలలో నెబుకద్నెజరు మహారాజు యెరూషలేము చుట్టూ ముట్టడి వేసేసాడు. దాని నిమిత్తం ఉపవాసం ఉన్నారు. ఈ 4 ఉపవాసాలు వీళ్ళు చేస్తున్నారట. ఎన్ని సంవత్సరాలు బట్టి? 70 సంవత్సరాలు బట్టి. అర్థమైంది ఇప్పుడు మీకు? వీళ్ళు చెరలోనికి వెళ్ళిన తర్వాత ఈ 4 కారణాల బట్టి వీళ్ళు ఉపవాసం ఉన్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నెబుకద్నెజరు రాజు ఎప్పుడైతే ముట్టడి వేశారో ఆటోమేటిక్ ఏమొస్తుంది? 1 కరువు వచ్చింది. అర్థమవుతుందా? యెరూషలేము చుట్టూ నెబుకద్నెజరు రాజు ఎప్పుడైతే ముట్టడి వేశారో యెరూషలేము ప్రజలు బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు అవకాశాలు లేనప్పుడు ఏమవుద్ది? తినడానికి తిండి కరువు అవుద్ది. పంటలు పండుతాయా? పంటలు పండవు. తాగడానికి నీరు ఉంటుందా? అంటే అందరు తాగేస్తే నీరు ఉంటుంది చెప్పండి? ఉండదు. అందుకనే నీరు లేదు, తర్వాత పంటలు పండలేదు. అందునిమిది వీళ్ళకి ఏమైంది అనుకుంటున్నారు? కరువు వచ్చేసింది. 2వ కారణం అంటే నెబుకద్నెజరు రాజు యెరూషలేము చుట్టూ ప్రాకారాల కింద వేసేయడం వలన ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదులు బయటికి రాకపోవడం వలన యూదులందరికీ ఇప్పుడు ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కరువు వచ్చేసిందో ఇప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు ఏమైపోయారు? బలాన్ని పుంజుకుని వేరే మీద దండెత్తారు. ఇప్పుడు దండెత్తితే మేము అడుగుతున్నా, యెరూషలేము ప్రజానికానికి బలం ఉంటుందా? సత్తువు తగ్గిపోద్ది కదా ఆటోమేటిక్గా. అర్థమవుతుంది మీ అందరికీ? బలం తగ్గిపోద్ది. ఎందుకు? తిండి లేదు, కరువు వచ్చేసింది. కరువు రావడం వలన సొసైటీలో ఏమైంది? యంగ్స్టార్స్ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీళ్ళు ఏం చేశారంటే యెరూషలేము మీద కొన్ని నెలలు ఆగి ఒకేసారి దండెత్తారు. ఆ దండెత్తిన నెల ఎన్నో నెల? 5వ నెల. అర్థమవుతుంది? ఇప్పుడు 5వ నెల దండెత్తారు. అందుకని ఇళ్ళన్నీ పడగొట్టేశారు. దేవుని యొక్క ఆలయాన్ని కూడా పడగొట్టేశారు. నెక్స్ట్ 7 యూదుల అధికారి ఎవరైతే ఉన్నారో యూదుల అధికారిగా పిలువబడుతున్న గెదల్యా మీద కొంతమంది ఏం చేశారంటే ప్రగల్భాలు పలికి ఆయన కావాలని చెప్పేశారు. ఎవరు అనుకుంటున్నారు? గెదల్యా గారిని. ఈ గెదల్యా చాలా మంచోడు. గుర్తుపెట్టుకుని, గెదల్యా గారు చాలా మంచోడు. ఎలా మంచోడు అంటే ఇర్మియా ప్రవక్త ఉన్నాడు కదా, ఇర్మియా ప్రవక్త చెరసాలకి వెళ్ళిపోతే చెరసాల నుంచి విడుదల చేసిన అధికారి ఎవరంటే గెదల్యా గారే. ఈయన గురించి చరిత్ర చాలా ఉన్నాయి, ఆయన గురించి చెప్తే తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ గెదల్యా గారు మంచోడు కాబట్టి ఆయన చనిపోయాడని ఆయన గురించి వీళ్ళు ఉపవాసం పెడతారు. ఇది ఈ 4 కారణాలు బట్టి యూదులు 70 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారట చెప్పండి? ఉపవాసం ఉంటున్నారట. తర్వాత ముగించుకుందాం త్వరగా.
20 నుంచి 21 చదివేసుకుందాం. ఇక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకు సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకు మనం పోదము రండి అని చెప్పగా వారు మేము వత్తుము అందరు. బాగానండి, మీరు 4 ఉపవాస దినాలు పాటించండి, మానేయండి. ఇంకా అది మీకు సంతోషకరమైనటువంటి రోజులు వస్తాయి. అర్థమవుతుందా? అంటే మీరందరూ కూడా ఈ 4 నెలలు, అంటే 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల, ఈ 4 నెలలు మీరు ఉపవాసం ఉంటున్నారు కదా. ఈ ఉపవాసాలు మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఇంకా మీకు ఆ దుఃఖ దినాలని సమాప్తం అయిపోయి ఇప్పుడు నూతన పరిచయ దినాలు వచ్చాయి. కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు మీరు పొరుగు దేశాల నుంచి వెళ్ళారు కదా, పొరుగు దేశాల నుంచి వెళ్ళిన వారు మరలా మీరు ఏం చేస్తారంటే అన్యజనులు ఎవరుతున్నా అన్యజనులు కూడా మీ దగ్గరకు వస్తారు. త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, ఆ రెఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. తీర్థం బైబిల్ ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 2వ అధ్యాయం 2 నుంచి. అంత్య దినాలలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల గంట ఎత్తుగా ఎత్తబడింది. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారు. అర్థమవుతుందా? అంటే దేవుని ఆలయంగా పిలువబడుతున్న ఆ దేవుని పర్వతం దగ్గరికి అన్యజనులు కూడా వస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ అన్యజనులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటికి తీసుకెళ్ళిపోయారు కదా మిమ్మల్ని. ఈ అన్యజనులు కూడా మీతో పాటు వస్తారు, చాలామంది వస్తారు. మీరు భయపడకండి, కంగారు పడకండి. ఇది పరిశుద్ధ పర్వతం అని పేరు గాంచుతుంది. ఈ విషయాలు దేవుడు ముందుగానే యెషయా గారితో మాట్లాడాడు. యెషయా గారితో మాట్లాడి మరలా మీరందరూ కూడా స్థిరంగా ఉండడానికి మిమ్మల్ని బలపరుస్తాను, మీరు కంగారు పడకండి అని దేవుడు జకరియా గారితో మాట్లాడుతూ, జకరియా గారు ఇప్పుడు ఎవరికి చెప్పాలి? యూదులకి చెప్పాలి. అంటే ఇప్పుడు యూదులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, యూదులను బలపరచడానికి, యూదులు మిమ్మల్ని ఎవరైతే శాపాన్ని గురి చేశారో ఆ శాపమును కాస్త నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పడానికి, మరలా మీరు చేస్తున్న ఉపవాసాలు ఏవైతున్న ఉపవాసాలన్నీ కూడా సంతోషంగా చేసుకోండి, ఇక్కడి నుంచి నేను మీతో ఉంటానని చెప్పడానికి, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ పర్వతం పరిశుద్ధ పర్వతంగా పిలువబడుతున్న ఈ భూభాగం, ఈ దేవుని ఆలయంలో, ఈ దేవుని ఆలయంలో మీరే కాదు అన్యజనులు కూడా వచ్చి ఈ దేవుని దగ్గరకు వస్తారని చెప్తున్నాడు. అది 8వ అధ్యాయం యొక్క సారాంశం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాడు, గుర్తుందా? అన్యజనుల సహితం కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తారని చెప్తున్నాను? దేవుని ఆలయం దగ్గరకు వస్తారన్నాడు. ఒక అతను వచ్చాడు, కొత్త కొద్దిగా ఎవరైనా ఒక పెద్ద చెప్పిన మొన్న చెప్పారు, ఎవరు? నపుంసకుడు. అర్థమవుతుంది కదా? అంటే చాలామంది ఇప్పుడు ఎక్కడికి వస్తారు? దేవుని ఆలయం దగ్గరకు వస్తారు. కాబట్టి జకరియా గారితో దేవుడు చెప్పిన ఆ ప్రవచనాలు ఇప్పటికీ స్టిల్ నెరవేరట్లేదు. చెప్పండి, ఇప్పుడు వెళ్తున్నారు లేదు మన వాళ్ళు? ఇశ్రాయేలు భూభాగానికి వెళ్ళట్లేదు? యేసుప్రభువు చూడడానికి ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్తున్నారు చాలామంది. ఎందుకంటే ఆయన చెప్పాడు వెళ్తారు. అన్యులు ఎవరుతున్నారు? అన్యులందరూ, అన్యజనులందరూ కూడా నా దగ్గరకు వచ్చే కాలం ఒక సమయం ఉంది, ఆ సమయాన్ని అందరూ వస్తారని దేవుడు ముందుగానే వార్త చెప్పాడు. కాబట్టి ఇది జకరియా గ్రంథం 8వ అధ్యాయం యొక్క సారాంశం. చాలా గట్టిగా ఇచ్చాను, పోయింది. ఏదేమైనా ఇంకా చాలా సంగతులు సుమారుగా ఎన్ని వచ్చిన ఎన్ని అధ్యాయాలు? 14 అధ్యాయాలు. మొత్తం 14 అధ్యాయాలు, 8 అధ్యాయాలు అయ్యాయి. ఇంకా 6 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి మనం త్వరగానే ఒక్కొక్క అధ్యాయాన్ని బేగం కూర్చుంటే కొంచెం హెచ్చరగా ఆగొట్టుకుందాం. దేవుడికి ఈ పరిశుద్ధ వాక్యం కొన్ని మాటలు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి కొన్ని విషయాలు మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి ఇంకా మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. ఎటువంటి అంతరాయాలు లేకుండా మీ కృపను బట్టి అనేకమైన సంగతులు తండ్రి ఈ కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే తండ్రి మీ మాటలు విన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరచండి. లేఖనాలు చదువుతూ వాటిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించుకుంటూ మీ సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి బ్రతికే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారని
మీ చిత్తమైతే ఆదివారం జరగబోయే ఆరాధనలో కూడా మీరే మాకు తోడుగా నీడగా నడిపిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకునిచ్చిన మా పరమ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.